మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరూ చులకన చేసి మాట్లాడలేరు అనే విషయం మీకు తెలుసా? మీతో మాట్లాడేవారు మీ వేషభాషలు, మీ బాడీ లాంగ్వేజ్ చూసి మాట్లాడతారని మర్చిపోకూడదు. ఎవరితో ఎలా మాట్లాడాలో సాధన చేయడం కష్టమే కానీ మాట్లాడుతున్నవారు ఎలాంటివారో అంచనా వేయడం సులువే. ఉదాహరణకు మీరు హైదరాబాద్ వెళ్లారనుకోండి. రైల్వే స్టేషన్లో దిగి ఆటో డ్రైవర్తో "బాబు ఖైరతాబాద్ వస్తావా" అని చేతులు నలుపుకుంటూ అడిగారనుకోండి, మీ పనిక గోవింద. అదే చిరు గంభీరంతో ఖైరతాబాద్ అని కూర్చుంటే అతనే చేతులు నలుపుకుంటూ "సార్, ఒక 10 రూపాయల ఎక్స్ట్రా" అనో లేక ఇంకేదో అనో అంటాడు. అందుచేత ఈ రోజుల్లో ప్రతి వారికి అసర్టివ్నెస్ అనేది చాలా అవసరం. అంటే నిర్భయంగా, నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు స్వరంలో అహంకారం ఉండకూడదు, అలా అని మరీ అణకువ కూడా ఉండకూడదు. రెండింటినీ మధ్యస్థంగా ఉంచాలి. మాటల్లో దురుసుతనం ఉండకూడదు, అలాగని బతిమాలుతున్న ధోరణి కాదు. రెండింటినీ మధ్యస్థంగా ఉంచాలి. ఆ విధంగా మాట్లాడినందువల్ల విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు అలా మాట్లాడడం రాదు అంటే కుదరదు. అలా మాట్లాడడానికి ప్రయత్నించాలి. పాము కరవకపోయినా బుసకొట్టి భయపెట్టినట్లుగా. మీకిప్పుడు కొన్ని సందర్భాలు చెప్తాను. మీరు ఒక పెన్ను పేపరు తెచ్చుకొని కూర్చోండి. ప్రతి ప్రశ్నకు మీ సమాధానం ఏంటనేది రాయండి. ఏయా, బియా, సియా అనేది 1A 2C అట్లా ఏది ఆన్సర్ అని మీరు అనుకుంటున్నారో మీ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా దాన్ని నోట్ చేసి పెట్టుకోండి. దీనివల్ల ఆఖరిలో మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఆ తర్వాత మీరు ఎందులో ఇంప్రూవ్ అవ్వాలో కూడా తెలుసుకోగలుగుతారు. ప్రశ్నల్లోకి వెళ్లే ముందు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేశారా అని. చూశారు కదా, సబ్స్క్రిప్షన్ అయింది కదా. ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, మీరు ఒక బస్సులో వెళ్తున్నారు. మీ పక్కనున్న వ్యక్తి సిగరెట్ కాలుస్తున్నాడు. ఫిర్యాదు చేద్దామంటే కండక్టర్ కూడా సిగరెట్ కాలుస్తున్నాడు. బస్సులో పొగ త్రాగరాదు అనే బోర్డు కూడా ఉంది. మీరేం చేస్తారు? ఏ, నా కర్మ అని బాధపడుతూ కూర్చుంటాను. బి, మరో సీట్లోకి వెళ్ళి కూర్చుంటాను. సి, దయచేసి కాల్చకండి అని చెప్తాను. మీ ఆన్సర్ నోట్ చేసుకున్నారు కదా. ఇక రెండవ ప్రశ్న, మీరు ఒక క్యూలో నిలబడి ఉన్నారు. క్యూ చాలా నెమ్మదిగా కదులుతోంది. మీ వెనకనున్న వ్యక్తి ముందుకు వెళ్ళి అక్కడ నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే క్యూని కట్ చేస్తున్నాడు. అతను మిమ్మల్ని దాటి వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు. మీకున్న ఆప్షన్స్: ఏ, చచా మన దేశంలో క్రమశిక్షణ లేదు అనుకుంటారు. బి, పక్కనున్న వారికి చెప్పి అతన్ని వారించమంటారు. సి, ఏ మిస్టర్, క్యూలో నిలబడు అంటారు. ఇక మూడవ ప్రశ్న, మీ స్నేహితుడు చిట్ ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుంటున్నానని, దానికి మీ ష్యూరిటీ సంతకం కావాలని అడిగాడు. ఆ స్నేహితుడు మరీ అంత ఆత్మీయుడేం కాదు మీకు. అతని గురించి పెద్ద ఎక్కువగా తెలియదు, కానీ ఒక మోస్తరు స్నేహితుడు. మీ దగ్గరున్న ఆప్షన్స్: ఏ, పోయేదేముంది, ఒకరికి సహాయం చేయగలగడం అదృష్టమే అని సంతకం పెట్టేస్తారు. బి, ఇప్పటికే చాలామందికి ఇచ్చాను అని అబద్ధమాడతారు. సి, సారీ ఏమనుకోవద్దు, మీరు ఎవరినైనా అడగండి అని సున్నితంగా చెప్తారు. నాలుగో ప్రశ్న, మీ పక్కింటి వాళ్ళు మీ ఆడియో సిస్టమ్ని 2 రోజులకి ఇవ్వమని అడిగారు. వాళ్లకు ఏదైనా ఇస్తే మళ్ళీ వెంటనే ఇచ్చే గుణం లేదు. మీరేం చేస్తారు? ఏ, తప్పకుండా తీసుకోండి అని ఇస్తారు. బి, కావాలని అది పాడు చేసి సారీ పని చేయడం లేదు అని అంటారు. సి, సారీ 2 రోజుల్లో చిన్న రికార్డింగ్ సెషన్ ఉంది మా ఇంట్లో, చేసుకుంటాను నేను, నాకు దాంతో పని ఉంది అని చెప్తారు. ఐదవ ప్రశ్న, మీ ఇంటికి ఓ మధ్యాహ్నం ఒక సేల్స్ గర్ల్ వచ్చింది. డిటర్జెంట్ పౌడర్లు అమ్ముతుంది. కొనమని కోరింది. మీకు పౌడర్ల కంటే సబ్బు మీదనే చాలా నమ్మకం ఉంది. మీకు ఈ పౌడర్ కొనడం ఇష్టం లేదు. కానీ ఆ అమ్మాయి మొహం చూసి మీరు ఏం చేస్తారు? ఏ, 2 ప్యాకెట్లు తీసుకుంటారు. బి, తర్వాత రమ్మని చెప్తారు. సి, ఇంట్లో చాలా స్టాక్ సబ్బులున్నాయని చెప్తారు. ఆరో ప్రశ్న, మీ ఫ్రెండ్ మీ వద్ద అప్పు చేశాడు. ఎప్పుడు కనపడినా ఆ మాట తప్ప అన్నీ మాట్లాడుతున్నాడు. మీకు చాలా అవసరం పడింది. ఏ, నా కర్మ, ఈ జన్మలో ఎవరికి అప్పివ్వను అనుకుంటారు. బి, మాట్లాడడం మానేస్తారు. సి, నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అడుగుతారు. ఏడవ ప్రశ్న, నలుగురు కూర్చొని ఉన్న ఒక పార్టీలో మీ మీద ఒక వ్యక్తి జోక్ వేశాడు. అందరూ గొల్లున నవ్వారు. ఏ, మీ కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. బి, ఇలాంటి పార్టీలకు వెళ్ళకూడదనుకుంటారు. సి, తగిన జోక్ వేసి దాన్ని రివర్స్ చేస్తారు, లేదా మీరు కూడా వారు వేసిన జోక్ని ఎంజాయ్ చేస్తారు. ఎనిమిదవ ప్రశ్న, రాత్రి 12 తర్వాత కూడా పక్కింటి వారి కుక్క గట్టిగా మొరుగుతుంది. మీకు నిద్ర పట్టడం లేదు. ఏ, చెవిలో దూది పెట్టుకొని పడుకుంటారు. బి, చిచి ఇల్లు మారిపోవాలి అనుకుంటారు. సి,
పక్కింటి వారిని పిలిచి చెప్తారు లేదా ఫోన్ చేస్తారు. 9వ ప్రశ్న, మీరు చేయలేని చేతకాని పనిని మీకు అప్పగించారు, పైగా వెంటనే చేయమని ఆదేశించారు. ఏ. నా కర్మ అని ఒప్పుకొని చివర్లో చేతులెత్తేస్తారు. బి. నేను చేయను అని ఖచ్చితంగా చెప్తారు. సి. నాకు ఆ పని రాదు, మరో పని ఇవ్వండి అని చెప్తారు. 10వ ప్రశ్న, మీరు పనిచేస్తున్న ఆఫీస్లో ఒక ఉద్యోగి రోజు ఆలస్యంగా వస్తున్నాడు. మీరు గృహిణి అయితే మీ పనమ్మాయి రోజు ఆలస్యంగా వస్తుంది అనుకోండి. ఏ. ఈ మనిషికి ఎంత చెప్పినా వినడు అని ఊరుకుంటారు. బి. బుద్ధుందా లేదా అని కేకలు వేస్తారు. సి. సమయానికి రాకపోతే తగిన చర్య తీసుకుంటానని హెచ్చరిస్తారు. 11వ ప్రశ్న, మీ మిత్రులందరూ సభ్యులుగా ఉన్న ఒక సంఘానికి మిమ్మల్ని లీడర్గా ఉండమని కోరారు. ఇది ఒక కిట్టి పార్టీలో కావచ్చు, లేదా ఒక క్లబ్లో కావచ్చు, లేదా ఇంకెక్కడైనా కావచ్చు. ఏ. నా వల్ల కాదు, ప్లీజ్ నాకు ఈ పోస్ట్ వద్దు అంటారు. బి. వచ్చే సంవత్సరం తప్పకుండా చేస్తాను అంటారు. సి. వెంటనే అంగీకరించి ఆ పైన పని నేర్చుకుంటారు. 12వ ప్రశ్న, మీ దగ్గరికి ఒక కొత్త అమ్మాయి, మీరు అమ్మాయి అయితే అబ్బాయి అనుకోండి, వచ్చి ఏదో వివరాలకై కళ్ళల్లోకి చూసి మాట్లాడుతుంది. ఏ. మీరు మెలికలు తిరిగిపోతూ తల వంచుకొని సమాధానం చెప్తారు. బి. నాకు తెలీదు అని చెప్పి తప్పించుకుంటారు. సి. నవ్వుతూ సరదాగా వివరాలు అందిస్తారు. ఆన్సర్స్ నోట్ చేసుకున్నారు కదా. సమాధానాల్లో ఇప్పుడు ఏకి 5 మార్కులు, బికి 3 మార్కులు, సికి 2 మార్కులు వేయండి. మొత్తం కౌంట్ చేయండి. మీ రిజల్ట్స్ చూడండి. అయిందా? మీ రిజల్ట్స్ 45 to 60 మధ్యలో వస్తే మీకు అసర్టివ్నెస్ లేదు, మొహమాటం చాలా ఎక్కువ, భయం కూడా ఉంది, మీరు మారి తీరాలి, తప్పదు. లేదా మీ రిజల్ట్ 31 నుంచి 44 మధ్యలో వస్తే పర్వాలేదు, కానీ ఓకే, మీరు మధ్యస్థంగా ఉన్నారు, లోపల కొంచెం కంగారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నాయి, మారడానికి ప్రయత్నించాలి. మీ రిజల్ట్ 24 నుంచి 30 మధ్యలో వస్తే ఎక్సలెంట్, మీకే సమస్య లేదు. వస్తే గిస్తే మీ వల్ల ఇతరులకే సమస్యలు వస్తాయి, రావచ్చు కూడా. అడగందే అమ్మైనా పెట్టదు అనే సామెత మనకుంది. అందుకే మన హక్కులను మనం వినియోగించుకోవాలి. ప్రజలకు రాజ్యాంగ హక్కులు ఇచ్చినట్లుగా మనకు కూడా మన మనసుకి కొన్ని హక్కులను ఇవ్వాలి. అవి మనం వినియోగించుకోవాలి కూడా. కాబట్టి ఈ రోజు నుంచి కాన్ఫిడెంట్గా ఉండండి, లేకపోతే ఉన్నట్లుగా నటించండి. పాము కాటు వేయకపోయినా బుసకొట్టి భయపెట్టి తనని తాను రక్షించుకుంటుంది. ఆ పని మనమెందుకు చేయలేకపోతున్నామని ప్రశ్నించుకోండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.